ఇది విలేజ్లో ఉండే హౌసెస్ ఎలా ఉంటాయి అండ్ ఒకసారి చూద్దాం అవన్నీ. ఇదైతే ఎంట్రన్స్. ఇదైతే ప్రతి విలేజ్లో చాలామందికి ఇలాగా ఓన్గా ఇలాగా కోడులను అయితే పెంచుకుంటారండి కోనసీమ సైడ్. ఇలా అందరికీ ఓన్గా ఉంటాయి. కొంతమంది అయితే ఇంటి దగ్గరలోనే పెట్టుకుంటారు. కొంతమంది అయితే ఇలా కొంచెం దూరంగా తోటల్లోనే అది ఫామ్ ఏదో పెట్టుకుంటూ ఉంటారు. హౌస్ చుట్టూరు ఉండే కోకోనట్ ట్రీస్, ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇదైతే హౌస్. విలేజ్ ఎంట్రన్స్లో ప్రతి ఇంట్లో ఇలాగైతే ముగ్గులు ఉంటాయి ప్రతిరోజు. ఇదైతే ఎంట్రన్స్ గేటు. అండ్ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్లో ఇదైతే మనకి ట్యాప్స్ ఉన్న మోటార్స్ ఉన్న ఇదైతే కామన్గా ఉంటుంది. కొంతమంది అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు, కొంతమంది అయితే యూజ్ చేయట్లేదు ఇప్పటి కాలంలో. దీనికైతే మోటార్ అయితే అటాచ్ చేసుకుంటారు. ఇదైతే వాటర్ తీసుకునే బకెట్ ఇది. అండ్ యాజ్ యూజువల్గా ట్యాప్స్ ఉంటాయి. ఇదైతే హౌస్ ఎంట్రన్స్. ఇది సైడ్ ఇలా ఉంటాయి, సైడ్ కూడా ఇలా ఉంటాయి. అండ్ మిగతా హౌసెస్ కూడా చూడండి అలానే ఉంటాయి. ఇదంతా ఎంట్రన్స్ నుంచి మొత్తం దీని హౌస్ చుట్టూ ఉండేది. ఇదైతే మా ఆడబడుచు వాళ్ళ హౌస్ మాట. ఇదైతే మేము ఉపనయనం పెళ్ళరుగు అంటారు దీన్ని. ఉపనయనం అవి చేసుకున్నప్పుడు అయితే యూజ్ చేస్తాము పెళ్ళిళ్ళకి అవన్నీ, స్నాతకానికి అవిని. ఇదైతే ఎంట్రన్స్ హౌస్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటాయో. విలేజెస్లో ఉన్న అండ్ డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. హాలు, అనదర్ బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్. ఇదైతే హాలు అండ్ ఇదైతే దేవుడి గది అండ్ ఇదైతే ఓపెన్ కిచెన్. ఏదిగా అక్కర్లేదు. ఇది అనదర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్. ఇది బ్యాక్ సైడ్. ఇదంతా బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్. మళ్ళీ ఇలాగ మనకి లోపల అటాచ్ బాత్రూమ్స్ ఉన్న పల్లెటూరులో సైడ్ అయితే బయట అయితే వాష్రూమ్స్ ఉంటాయి. ఇదంతా సైడ్ కిచెన్ కబోర్డ్స్. సమ్మర్ కదా పిల్లలు ఆడుకుంటున్నారు బయట అయితే సైడ్ మీకు వస్తూ ఉంటాయి సౌండ్స్. ఇంకా కిచెన్ ఏరియా ఇదంతా అంటే మెస్సీగా ఉంది, నేను నార్మల్గా తీసేసాను. అయితే హాల్, లుక్, కిచెన్, స్టెప్స్. ఇదైతే అంటే ఇండివిజువల్ హౌస్. ఇదైతే అప్ స్టేర్స్. ఇదైతే పైనుంచి లుక్. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్ పైనుంచి. ఇదైతే పైనుంచి కిందకి వస్తున్నప్పుడు ఎంట్రన్స్ అనమాట. అయితే ప్రతి ఇంట్లో ఇలా పాదులు, కాకరకాయ, బీరకాయని పాదులు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అయితే కాయలు అయితే లేదా ఉంది, ఒక కాయ అయితే ఉంది. ప్రతి ఇంట్లో ఇలా అనపకాయ, బీరకాయలు అలాంటివి, గుమ్మడికాయలు పెడతా ఉంటారు. ఈ కనకాంబరం చెట్లు.
సో ఇదైతే విలేజ్ హౌస్ ఎలా ఉంటుందో చిన్న వీడియో. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.